హలో బ్యూటిఫుల్ ఫ్యామిలీ, వెల్కమ్ టు రాజపల్ లడ్డు. వెల్కమ్ టు పార్ట్ 3 నెల్లూరు వీడియో అన్నమాట. సూపర్ అంటే సూపర్ ఉంది. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సూపర్ ఫన్నీగా ఉంది అండ్ కొంచెం ఎమోషనల్ కూడా ఉంది. ఎందుకు ఎమోషనల్ అయినా ఏమిటనేసి వ్లాగ్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్ మా చెల్లి వాళ్ళని కూడా చాలా మిస్ అవుతున్నాం అనమాట. సో ఆ మెమరీస్ అన్ని మీతో షేర్ చేసుకుంటాం, చూసేయండి. అండ్ మార్నింగ్ లేగానే, సో మాల్ నుంచి వచ్చాం కదా నైట్, అండ్ ఇది మార్నింగ్ అనమాట. సో మార్నింగ్ లేగానే ఫ్రెష్గా రెడీ అయ్యేసి ఇంకా మనం ఏమంటారు ఫ్రెష్గా చెట్లంతా గ్రీనరీ చూస్తున్నాం అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సేమ్ పల్లెటూరులో ఉన్నట్టు, విలేజెస్ లో ఉన్నట్టు అనిపించింది అనమాట. ఒక్కసారిగా అంత మంచిగా మెమరీస్ వచ్చేసాయి. ఇంత బాగుంది గ్రీనరీ. మా పిన్ని వంటి దగ్గర కూడా. సో ఇక్కడ మా చెల్లి నేను మంచిగా ఏమంటారు బాగా ఆడుకుంటున్నామంట. వర్షం పడింది అనమాట. సో వర్షం పడిన కాసేపటికి క్లైమేట్ ఎలా ఉంటుంది, కూల్ గా మంచిగా ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. సో అక్కడ కూడా మంచి స్మెల్ వస్తుంది అనమాట, ఊదగడ్డి స్మెల్. సో అక్కడ కూడా కొంచెంసేపు రిలీఫ్ గా అనిపించి అండ్ మేము కొంచెం గ్రీనరీ చూసానికి బయటకు వచ్చాము. సో మామిడికాయలు, మునక్కాయలు అవన్నీ చూడండి ఎంత బాగున్నాయో. సో ప్రతి ఒక్క ఇంటికి ఇలా చెట్లు ఉంటాయి అనమాట నెల్లూరులో అయితే. సో పప్పాయ అనమాట పైన, అందుకే విరగబూసి ఎన్ని ఉంటాయి కరెక్ట్ ఒక చిన్నగా ఉన్నాయి. ఇంకా సో చెట్లు చూసారు ఎంత బాగున్నాయి, ముద్దు ముద్దుగా. ఇది క్యాకడే చెట్లు అనుకుంటా. ఇందులో ఒక ఫ్రూట్ ఏమో వస్తుంది. ఇదిగోండి అక్కడ పూలు కాసాయి. తమలపాకు చెట్టు, ఇక్కడ మనీ ప్లాంట్, అక్కడ తులసి చెట్టు. హాయ్ చెప్పు, హాయ్ బుష్ట, హాయ్ చెప్పు. చెవులో గుబిలు తీసుకుంటుంది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఐఫై కొట్టు భవిష్, నాకు కొట్టు. అయ్యో నీకు ఐఫై కూడా వచ్చే. హాయ్ పిన్ని. చుక్కలు దీపం నువ్వు అది పెట్టింది మళ్ళా నేను చెప్తా. పిన్ని నువ్వు అనుకోండి, మా గొంగారు కొండ మా ఎక్క అంట. ఏంలే చెప్పు. హాయ్ 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 ఫ్రెండ్స్. అక్క చెల్లెళ్ళు చేస్తున్నారు. ఆడ చెల్లెలు చేస్తుంటే అక్క చూస్తుంది. సో ఇప్పుడు బ్లాగ్ లో మీద పడి వాళ్ళు హాయ్ చెప్పు. సో ఇది తీసుకొని మా పిన్ని అయితే మాకు ఇచ్చింది గైస్. బుజ్జి దోసెల్స్. ఇప్పుడు మనం తీసుకొని మన బుజ్జి పిల్లలకి ఇవ్వాలి. సానా అప్సా ఆ లిప్ సింక్ కి కరెక్ట్ పెట్టుకోవాలి. డబ్బింగ్ ఏం కాదు, ఇది చెప్పినాడు కదా. మైక్ పెట్టింటాడు చిన్న. బాయ్ పిన్ని నాకు ముద్దు పెట్టు. బాయ్ దాయ్ బాబా. దాదా బాయ్ బాయ్. డాడీ నెల్లూరులో మన 24 కిలోమీటర్లు లెఫ్ట్ సైడ్ కూడా డాడీ. నీ టీ షర్ట్ ఎవరన్నా పోతారా ఊరికి? టీ షర్ట్ ఎవరన్నా పోతారా? మళ్ళీ వస్తాలే బాయ్. చెప్పినట్టు జరిగింది. సో గైస్ మేమైతే మార్నింగ్ లేసేసి రెడీ అయ్యేసి ఇంకా వెళ్ళాలి ఊరికి అని చెప్పేసి రెడీ అవుతుంటే మా పిన్ని అయితే టిఫిన్ తినంది పంపించలేదనమాట. అంత బలవంతం చేసేసి టిఫిన్ అయితే పెట్టిందనమాట. దోశ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉన్నాయి. మా పిన్ని చేతిలో ఏ వంటలు చేసినా చాలా అంటే చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. అండ్ చూసారు కదా ఏంటి ఎమోషనల్ అన్నానని చెప్పేసి ఫస్ట్ లో. ఇప్పుడైతే తెలిసింటది మీకు. మేము బయలుదేరేప్పుడైతే మా బుజ్జి పిల్లలు ఏం చేశారంటే, సో మేము ఉన్నప్పుడు పిలుచుకొద్దాం అనుకున్నాము. సో వాళ్ళు చిన్నపిల్లలు కదా ఉండలేరని చెప్పేసి పిలుచుకురా వెళ్ళలేదు. సో ఏం జరిగిందంటే వాళ్ళ డాడీని షాప్కి పిలుచుకెళ్ళు, మేము అలా వెళ్తాము, తర్వాత వచ్చి పికప్ మేము వెళ్ళిపోతాము, తర్వాత ఇంట్లో వదిలిపెట్టండి అని చెప్పేసి అనుకున్నాము. సో ప్లాన్ అంతా మొత్తం రివర్స్ అయిపోయింది అనమాట. సో మేము ఇట్లా బయలుదేరే లోపల వాళ్ళు కూడా అదే రూట్లో రివర్స్ వచ్చారు. నేను అంటూనే ఉన్నా మా మమ్మీతో, వాళ్ళు ఖచ్చితంగా రివర్స్ వచ్చేటప్పుడు మనకు ఎదురవుతారేమో మమ్మీ అని చెప్పేసి. అలానే జరిగింది గైస్. ఫుల్ ఎమోషనల్ అయిపోయినారు పిల్లలు కూడా. చాలా బాధ అనిపించింది మాకు కూడా. బట్ ఏం చేద్దాం, చిన్నపిల్లలు కదా. అండ్
ఇదంతా రిటర్న్ అయ్యే టైం అనమాట. సో రిటర్న్ అయ్యేటప్పుడు మన యూట్యూబర్ని అయితే కలిసామన్నమాట. సో ఇదంతా నెల్లూరు అనమాట. ఆ యూట్యూబర్ ఎవరు ఇంకా ఏంటి అన్నీ తెలియాలంటే ఫుల్ బ్లాగ్ చూసేయండి. సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్ ఆ యూట్యూబర్ కూడా ఎవరో చూసేయండి. అండ్ మేము బయలుదేరేప్పుడు చూడండి, సో ఎవరో ఆ బండికి చెప్పు అయితే కట్టారనమాట. కాసేపు అది కూడా ఒక జోక్, ఒక మెమరీ లాగా అయిపోయింది. సో మంచిగా నవ్వుకున్నాం అందరం. ఫుల్ ఫన్నీగా అనిపించింది. సో మేము ఆ యూట్యూబర్ని అయితే కలిసాము. అది ఎవరో కాదు, ఎంఏ ఐషా బ్లాగ్స్ అనమాట. సో మా అత్త వాళ్ళని కూడా కలిసాము యూట్యూబర్స్ని. ఆ యూట్యూబర్ కూడా చూసేయండి. ఫుల్ ఒక మెమరీ లాగా గుర్తు ఉండిపోయింది యూట్యూబర్తో కూడా కలిసి. అది కూడా చూసేయండి ఇంటికి వెళ్ళాక ఇదనమాట. లేదు అన్నం ఒకటే ఉంది. నేను ఫోన్ చేస్తా, ఒక్క నిమిషంలో పార్సల్ వస్తుంది. ప్లీజ్ ప్లీజ్ వదిన ఏం వెజ్ నీసు తెప్పిను పప్పు అన్నమే తెప్పిస్తాను. తినేసి చూసినాం సార్ మాకు చూసినా సార్ సర్లైతే బాయ్. దగ్గర దూరం అమ్మ. మా ఇంటికి రాజపల్లి లడ్డు ఫ్యామిలీ వచ్చింది, అందుకని మేము వంట చేస్తున్నాం ఫ్రెండ్స్. చికెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అలానే ఓకేనా, రైస్ చికెన్ రెండు చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, మీరు రాజుపల్లి లడ్డు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అందరూ. ఓకేనా, అందరికి బాయ్. ఈ యూట్యూబర్ అయితే మంచిగా రిసీవ్ చేసుకుంది, మంచిగా మాట్లాడింది, మంచిగా పలకరించింది అనమాట. మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోయారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అందులో ఇంకోటి ట్విస్ట్ ఏంటంటే ఈ పిల్ల పేరు కూడా నా పేరు అనమాట, ఆయిషా. చాలా క్యూట్ గా ఉంటది, కొంచెం సిగ్గుపడుతుంది అనమాట. ఇంకెలానే వచ్చాం కదా మా పెద్దమ్మ ఇంటికి కూడా వెళ్దామని చెప్పేసి మా పెద్దమ్మ ఇంటి దగ్గర అనమాట ఇది మొత్తం. మళ్ళీ పువ్వులు కలిసింటే తెంపుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది అని చెప్పేసి మా పెద్దమ్మ మంచిగా నాటుకుంది. చెట్లన్నీ చూడండి ఎంత బాగున్నాయి. ఎండకు కాబట్టి అంతగా కనిపించడం లేదు. సో ఈవినింగ్ అలా టైంలో అయితే కాస్త మంచిగా కనిపిస్తేస్తాయి. సో కరివేపాకు చెట్టు, జామకాయ చెట్టు అండ్ కనకాంబరాల చెట్లు అనమాట. ఇవన్నీ మంచిగా అనిపించింది. చెట్లన్నీ చూసినప్పుడు ఇట్లా చూసినప్పుడు మనకు అనిపిస్తుంది మనం కూడా నాటుకోవాలని చెప్పేసి. మన దగ్గర ఎన్ని చెట్లు ఉన్నా సరిపోవు అనమాట, అంత బాగా అనిపిస్తుంది. ఇదేదో మీకు ఈ నేమ్ తెలిసినట్టయితే ఈ చెట్టు నేమ్ కామెంట్ చేయండి. ఇదేదో ఫ్లవర్స్ వేస్తారంట అండ్ తెలిస్తే కామెంట్ చేయండి గైస్ తప్పకుండా. అండ్ ఇది వంకాయ నిమ్మ చెట్టు చూడండి, అదంటే అదే వచ్చిందంట నిమ్మ చెట్టు కుంపట్లో. అండ్ ఇంకా చాలా చాలా చెట్లు వేసుకుంది, కాకరకాయ, ఇంకా మేము ఫొటోస్ అయితే యాడ్ చేసాం, చూసేయండి గైస్. ఐ హోప్ ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోదండి. ఇంకా చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ వస్తున్నారు, వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మీ ముందుంటా. బాయ్ గైస్.